దైవజనమా, మన విశ్వాస యాత్రలో అవసరమును బట్టి కొన్ని శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడయ్యా? కంసాలి ఆ బంగారాన్ని అగ్నిలో పుట్టవేసినట్లుగా దేవుడే తన చిత్త ప్రకారం శ్రమలనే కొలిమిలో దేవుడు మనల్ని పుట్టవేస్తాడు. కలవరపడద్దు. అలాగని దేవుడు జీవితకాలం నిన్ను అనుస్తాడు అనుకున్నావా? నో. ఒక కాలాన్ని దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. నేను హెచ్చించే కాలం, నేను ఘనపరిచే కాలం, నేను పైకి లేవనెత్తే కాలం, నీ కన్నీళ్లు తుడిచే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. దైవజనమా, నా చేతులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నమ్మండి. నీ తల పైకెత్తే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లు తొడవబడే కాలం ఒకటి నిర్ణయించాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఘనాస్పదంగా నిన్ను నిలవబెట్టే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. నీ అవమానాన్ని, సిగ్గును, నిందను దేవుడు కొట్టివేసే ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చే వరకు దేవుని సన్నిధిలో ఓపికగా కనిపెట్టు. ఎంత అనిచాడో అంత పైకి నా దేవుడు లేవనెత్తును గాక.